నాని ఉగ్రరూపం చూసి బెంబేలెత్తిన హౌస్మేట్స్. బిగ్ బాస్ సీజన్ 1 కన్నా సీజన్ 2లో మసాలా గట్టిగానే దట్టించారంటే ఏమో అనుకున్నాం. కానీ ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని ఉగ్రరూపం చూశాక అదేంటో అర్థమైందని అంటున్నారు అందరూ. వారం పాటు హౌస్లో ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసిన కంటెస్టెంట్లను తాను ఇష్టం వచ్చినట్లు ఆడేసుకున్నాడు. ఏదో చురకలంటించడం కాదు, శుభ్రంగా తలంటేశాడనే చెప్పాలి. ఈ వారం అంతా హౌస్ని ఫుల్గా అబ్జర్వ్ చేసిన బిగ్ బాస్ నాని హౌస్లో సమస్యలకు కారణమవుతున్న ఎవరిని విడిచిపెట్టకుండా రేవు పెట్టేశాడనే చెప్పవచ్చు. అసలు హౌస్లో మీరు ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు, ఇది పద్ధతేనా, మీరు టాస్కులు కాదు గెలవాల్సింది ప్రేక్షకుల్ని అంటూ కంటెస్టెంట్లకు నాని క్లాస్ పీకడం చూసిన ఆడియన్స్ నాని ఇలాగ కూడా ఉంటాడా అనిపించాడు. ముందు అందరినీ బుద్ధిగా హౌస్లో కూర్చోబెట్టి మీలో ఎవరికి గెలవాలని ఉందో ఎవరికి లేదో చెప్పండి చేతులెత్తమనడంతో స్టార్ చేసేశాడు. ఇక అందరికన్నా చాలా డల్గా కనిపిస్తున్న కంటెస్టెంట్ గణేష్ని బుద్ధుందా, మైండ్ ఉన్నోడు ఎవడైనా నీలా సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటాడా అంటూ నాని మండిపడ్డాడు. దీంతో బదులివ్వలేక గణేష్ బిక్కమొహం వేశాడు. బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యింది ఆడడానికా, మధ్యలో పారిపోవడానికా అంటూ నాని లెక్చరర్ కూడా ఇచ్చాడు. మరో లేడీ కంటెస్టెంట్ దీప్తి సునేనాను కూడా నాని తన మాటల తూటాలతో తూట్లు పొడిచేశాడు. హౌస్లో ఉన్నందుకు ఏదో ఒకటి చెయ్యాలి కదా అని సున్నితంగా మందలించాడు నాని. ఇక భానుశ్రీకైతే చాలా గట్టి వార్నింగే ఇచ్చాడు. నువ్వు ఎలిమినేషన్ జోన్లో ఉన్నావు, నువ్వు ఇక ఏమి చేసినా ప్రయోజనం లేదు అంటూ ఈ వీకెండ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో నాని చెప్పకనే చెప్పేశాడు. ఇక తేజస్వినికి పీకిన క్లాస్ హైలైట్గా నిలిచిందనే చెప్పవచ్చు. నువ్వు అసలు కంటెస్టెంట్వా, వాడు వీడు దూ ఇవా నీ వెంట వచ్చేవి, అసలు ఓ అమ్మాయి మాట్లాడాల్సిన మాటలేనా, నీ నోటికి అడ్డు అదుపు లేదా అంటూ నిప్పులు చెలరేగాడు. నువ్వు సంపాదించిన గుడ్ విల్ అంతా ఈ వారంలో పోయింది, జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఇక రమ్మన్నా ఆ ఇమేజ్ రాదు అంటూ వీర లెవెల్లో నాని ఇచ్చిన క్లాస్కి తేజస్వి బిక్క చచ్చిపోయింది. కంటెస్టెంట్లు హౌస్లో ఉండాలో లేదో తేల్చేది ఆడియన్స్ అనే విషయం మర్చిపోయారంటూ చిర్రుబుర్రులాడాడు నాని.